అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సూరా 28 అల్ ఖసస్ 31-60 ఆయాతులు. అల్ ఖసస్ అనగా గాథలు. ఆయత్ నంబర్ 31. నీ చేతి కర్రను పడవెయ్యి అన్న వాణి కూడా వినిపించింది. మరి ఆ కర్ర పాము మాదిరిగా మెలికలు తిరగటం చూసి అతను వెనుతిరిగి పారిపోసాగాడు. కనీసం తిరిగి దాని వంక చూడనైనా లేదు. ఓ మూసా, ముందుకురా, భయపడకు, నిశ్చయంగా నువ్వు అన్ని విధాలా సురక్షితంగా ఉన్నావు. తూరు పర్వతంపై ప్రవక్త పదవి లభించిన పిదప హజ్రత్ మూసా అలైహిస్సలాంకు ప్రసాదించబడిన మహిమ ఇది. మహిమ మోజిజా అంటే సాధారణంగా జరిగే వాటికి భిన్నంగా, అసాధారణంగా, అనూహ్యంగా ఉంటుంది. ఇలాంటి అద్భుతాలు దైవాజ్ఞతో, దైవ ప్రణాళికను అనుసరించి సంభవిస్తుంటాయి. అంతేగాని ఇలాంటి విషయాలలో మానవ ప్రయత్నం కానీ, ప్రమేయం కానీ ఏమీ ఉండదు. ఎంత గొప్ప ప్రవక్త అయినా, దేవుని ప్రియతముడైన దాసుడైనా తన స్వయంకృషితో ఇలాంటి మెరుపులు మెరిపించలేడు. హజ్రత్ మూసా అలైహిస్సలాం గారినే చూడండి. తన చేతి కర్ర పాము మాదిరిగా మెలికలు తిరుగుతూ అటు ఇటూ పరుగెత్తేసరికి ఆయన సహజంగానే భయకంపితులైపోయారు. అల్లాహ్ ఓదార్చిన తరువాత కానీ ఆయన మనసు కుదుటపడలేదు. దీన్ని బట్టి విదితమయ్యేదేమిటంటే మూసా ఒక సత్యవంతుడైన ప్రవక్తని ప్రజలు ధృవీకరించేటందుకు అల్లాహ్ ఆయనకు మహిమలను ప్రసాదించాడు. ఆయత్ నంబర్ 32. నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో, అది ఎలాంటి లోపం లేకుండానే తెల్లగా మెరిసిపోతూ బయటకు వస్తుంది. భీతావహ స్థితి నుంచి సురక్షితంగా ఉండటానికి నీ చేతిని మడచి నీ పార్శ్వానికి ఆనించిపెట్టు. నువ్వు ఫిరౌను మరియు అతని అధికారుల వద్ద సమర్పించటానికి నీ ప్రభువు తరపు నుంచి నీకివ్వబడిన 2 మహిమలివి. నిశ్చయంగా వారంతా అవిధేయులుగా తయారయ్యారు అని మేమన్నాము. చెయ్యి తెల్లగా మెరిసిపోతున్నట్లు కనిపించటం ఇది ఆయనకు ప్రసాదించబడిన 2వ మహిమ. మూసా తన చేతి కర్రను క్రింద పడవేసినప్పుడు అది పాములా కదిలేది. దాన్ని చూసినప్పుడు మూసా అలైహిస్సలాంకు సహజంగానే భయం కలిగేది. ఆ భయం నుంచి సురక్షితంగా ఉండేందుకు దేవుడు ఆయనకు ఒక ఉపాయం సూచించాడు. అలాంటి సందర్భాలలో తన భుజాన్ని ముడుచుకోమని, అంటే చేతిని చంకలో దూర్చుకో, దానివల్ల నీ భయం తొలగిపోతుందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇమాం ఇబ్న్ కసీర్ ఇలా అంటున్నారు: హజరత్ మూసా అలైహిస్సలాం అనుసరణలో ఎవరైనా సరే భయకంపితులైన తరుణంలో తన గుండెపై చేయి పెట్టుకుంటే అతని గుండె దడ క్రమంగా క్షీణిస్తుంది, లేదా అతని గుండె తేలిక పడుతుంది ఇన్షా అల్లాహ్. కాబట్టి ఆ దుర్మార్గుల ముందు ఈ 2 మహిమలను ప్రదర్శించు. కనీసం వీటిని చూసిన తరువాతైనా వారు నిన్ను ప్రవక్తగా ధృవీకరిస్తారేమో. ఆయత్ నంబర్ 33. మూసా ఇలా విన్నవించుకున్నాడు: ప్రభూ, నేను వాళ్ల మనిషినొకతన్ని చంపి ఉన్నాను, కాబట్టి వాళ్ళిప్పుడు నన్ను హతమారుస్తారేమోనని నాకు భయంగా ఉంది. హజరత్ మూసా అలైహిస్సలాంకి చాలా కాలంగా ఈ భయం పీడిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆయన చేతుల్లో ఫిరౌన్ వర్గానికి చెందిన ఒక వ్యక్తి వధించబడ్డాడు. ఆయత్ నంబర్ 34. నా సోదరుడైన హారూను నాకంటే మంచి వాక్పటిమ కలవాడు. అందువల్ల నన్ను ధృవీకరించే నిమిత్తం అతన్ని నా సహాయకునిగా చేసి పంపు. వాళ్ళు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది. ఇజ్రాయిలీల కథనం ప్రకారం హజ్రత్ మూసా అలైహిస్సలాంకు కొద్దిగా నత్తి ఉండేది. ఎప్పుడూ ఆయన ముందు నిప్పురవ్వ, ఖర్జూర పండు లేక ముత్యం ఉంచబడగా ఆయన నిప్పురవ్వను నోట్లో వేసుకున్నారని, తత్కారణంగా ఆయన నాలుక కాలిందని ఒక కథనం ఉంది. అది ఎంతవరకు నిజమో కానీ దివ్య ఖురాన్లోని ఆయతు ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. అదేమిటంటే హజ్రత్ మూసా అలైహిస్సలాం కంటే ఆయన సోదరుడైన హజ్రత్ హారూన్ ధారాళంగా మాట్లాడగలిగేవారు. హజ్రత్ మూసా అలైహిస్సలాం మాటల్లో కొంచెం అస్పష్టత ఉండేది. అందుకే ఆయన తనకు ప్రవక్త పదవి లభించినప్పుడు తన నాలుక ముడిని విప్పమంటూ అల్లాహ్ను ప్రార్థించారు. హజ్రత్ హారూన్ తన వాగ్దాటిచే తనకు అండగా ఉంటాడని కూడా ఆయన ఆశించారు. రిదన్ అంటే సహాయకుడు, పనిలో సహకరించేవాడు అని అర్థం. ఆయత్ నంబర్ 35. మేము నీ సోదరునిచే నీ బాహువులను బలపరుస్తాము, మీరిద్దరికీ ప్రాబల్యాన్ని ఇస్తాము. వాళ్ళు అసలు మీ దాకా రాలేరు. మా సూచనల ఆధారంగా మీరు, మీ అనుయాయులు విజయం సాధిస్తారు అని అల్లాహ్ సెలవిచ్చాడు.
హజరత్ మూసా అలైహిస్సలాం ప్రార్థన ఆమోదించబడింది. ఆయన కోరిక మేరకు ఆయన సోదరుడైన హారూన్ అలైహిస్సలాంను కూడా ప్రవక్తగా నియమించి ఆయనకు సహాయునిగా పంపటం జరిగింది. అంటే మీరు భయపడవలసిన పని లేదు, మిమ్మల్ని రక్షించే బాధ్యత మాది. ఫిరౌన్ గాని, అతని మందీ మార్బలం గాని, మంత్రి పుంగవులు గాని మీకెలాంటి కీడు కలిగించలేరు అని అల్లాహ్ అభయమిచ్చాడు. అంతిమ విజయం మూసాకు, మూసా అనుయాయులకే లభిస్తుందన్న శుభవార్త ఖురాన్లో పలుచోట్ల అందజేయబడింది. సూరా మాయిదా 67, సూరా అహజాబ్ 39, సూరా ముజాదలా 21, సూరా మోమిన్ 51-52. ఆయత్ నంబర్ 36. ఆ తరువాత మూసా మేము ప్రసాదించిన స్పష్టమైన మహిమలను తీసుకొని వారి వద్దకు వచ్చినప్పుడు ఇది కాల్పనిక మాంత్రిక విద్యలా ఉంది. మేము మా పూర్వీకులైన మా తాత ముత్తాతల కాలంలో కూడా దీన్ని గురించి ఎన్నడూ వినలేదు అని వారన్నారు. ఏమిటి, జగతిలో ఒకే దేవుడా, అందరినీ సృష్టించినవాడు ఆయనేనా, ఆరాధనలకు ఆయన ఒక్కడే అర్హుడా, వింతగా ఉందే, ఈ మాట ఇంతకుముందు మేమెన్నడూ వినలేదే, ఇదంతా నీ కట్టుకథ తప్ప మరేమీ కాదు, మాకు గాని మా తాత ముత్తాతలకు గాని ఈ ఏక దైవారాధన తౌహీద్ గురించి ఏమీ తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదని వారంతా అన్నారు. మక్కాలోని ముష్రిక్కులు కూడా దేవుని అంతిమ ప్రవక్త సల్లల్లాహు సల్లంకు ఈ రకమైన సమాధానమే ఇచ్చారు. ఈయనగారు దేవుళ్ళందరినీ రూపుమాపి ఒకే ఆరాధ్య దైవాన్ని చేశాడే, ఇది మరీ విడ్డూరంగా ఉంది కదూ అని అన్నారు వారు. సూరా సాద్ 5. ఆయత్ నంబర్ 37. మూసా ఇలా చెప్పాడు, తన వద్ద నుంచి మార్గదర్శకత్వాన్ని తెచ్చే వ్యక్తి గురించి, పరలోక పరిణామం రీత్యా కృతార్థులయ్యే వారి గురించి నా ప్రభువుకు బాగా తెలుసు. దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు. అంటే సన్మార్గం గురించి మీకన్నా నాకన్నా ఎక్కువగా దైవానికి తెలుసు. అందువల్ల మీ తాత ముత్తాతల నుండి మీకు అందిన విషయాల కన్నా దేవుని తరపున అందే విషయం నిజమైనదై ఉంటుంది. కాబట్టి మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. పరలోక పరిణామం మంచిది కావటం అంటే అర్థం మనిషి ప్రవర్తన దైవ ప్రసన్నతను చూరగొనేదిగా ఉండటం, అతను దేవుని దయాదాక్షిణ్యాలకు, క్షమాభిక్షకు నోచుకోగలగడం. ఏక దైవారాధకులు మాత్రమే వీటికి నోచుకోగలుగుతారు. ఇక్కడ దుర్మార్గులు లేక అన్యాయపరులు అంటే అవిశ్వాసులు, ముష్రిక్కులని భావం. దుర్మార్గం లేక అన్యాయం, జుల్మ్ అంటే ఒక వస్తువును అది ఉండవలసిన చోటు నుంచి తొలగించి వేరొక చోట పెట్టడం అని అర్థం. ముష్రిక్కులు, బహుదైవారాధకులు కూడా ఈ పనే చేస్తారు. వాళ్ళు దైవత్వపు స్థానంలో దానికి అర్హులు కాని వారిని తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. అలాగే దైవ తిరస్కారులు, కాఫిర్లు కూడా దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వరు, దేవుని ఔన్నత్యాన్ని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించరు. అందువల్ల వీళ్ళంతా అన్యాయస్తులుగా పరిగణించబడ్డారు. వీళ్ళు పరలోకంలో దైవ కారుణ్యానికి, క్షమాభిక్షకు నోచుకోరు. ఈ ఆయతు ద్వారా తెలిసే ముఖ్య విషయం ఏమిటంటే సిసలైన సాఫల్యం అంటే పరలోక సాఫల్యమే, అంతేగాని ప్రాపంచిక సిరి సంపదలు, పదవులు సాఫల్యానికి ప్రతీకలు ఎంతమాత్రం కావు. ఎందుకంటే ఈ తాత్కాలిక సిరులు ప్రపంచంలో అవిశ్వాసులకు, బహుదైవోపాసకులకు, నాస్తికులకు కూడా ప్రాప్తిస్తాయి. కానీ ఈ దుర్మార్గులు సాఫల్యం పొందజాలరని అల్లా స్పష్టంగా చెప్పేశాడు. దీన్ని బట్టి నిజమైన సాఫల్యం, మోక్షం పరలోకంలో లభించేదే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఆయత్ నంబర్ 38. అప్పుడు ఫిరౌన్ ఇలా అన్నాడు, ఓ ప్రముఖులారా, నేను తప్ప మీకు మరో దేవుడున్నాడన్న సంగతి నాకు తెలీదు. హామాన్ విను, నువ్వు నా కోసం మట్టిని కాల్చు, ఇటుకలు తయారు చెయ్యి, నా కోసం ఓ ఎత్తైన ఆకాశ హర్మ్యం నిర్మించు, దాని పైకెక్కి మూసా దేవుణ్ణి అసలు ఉన్నాడో లేడో తొంగి చూస్తాను, ఇతను మాత్రం అసత్యవాదుల్లో ఒకడని నా అనుమానం. అంటే మట్టిని అగ్నిలో కాల్చి ఇటుకరాళ్లను తయారు చేయని ఫిరౌన్ ఆదేశించాడు. అతను హామాన్ను ఎందుకు ఆదేశించాడంటే హామాన్ అతని దగ్గర మంత్రిగా ఉండేవాడు. అతని ఆంతరంగిక సలహాదారుగా, కార్యదర్శిగా కూడా వ్యవహరించేవాడు. నేనుగాక మరో దేవుడు కూడా అసలున్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఆకాశంలో ఉన్నాడా, అలాగైతే ఓ ఎత్తైన భవనం నిర్మించు, నేను దాని పైకెక్కి ఆ దేవుణ్ణి చూస్తానని ఫిరౌన్ అన్నాడు. అతని ఈ మాటల్లో వ్యంగ్యం, వెటకారం, తృణీకరణ అంతర్లీనమై ఉన్నాయి. అంటే సర్వలోకాల ప్రభు అల్లాహే అని మూసా చెప్పే మాటల్లో ఏమాత్రం నిజం లేదు. నా అభిప్రాయం ప్రకారం అతను చెప్పేది పచ్చి అబద్ధమని ఫిరౌన్ చెప్పాడు. ఆయత్ నంబర్ 39. వాడు వాడి సైనికులు అకారణంగా రాజ్యంలో అహంకారం ప్రదర్శించారు. మా వద్దకు మరలి రావటం అనేది జరగదని వారు తలపోశారు. రాజ్యం అంటే ఈజిప్టు భూభాగం అన్నమాట. ఫిరౌన్ రాజ్యమేలింది ఈజిప్టులోనే.
అకారణంగా అహంకారం ప్రదర్శించటం అంటే అర్థం వారు తమను తాము చాలా గొప్పవారుగా ఊహించుకున్నారు. రాజ్యంలో చెలరేగిపోయారు. న్యాయాన్ని తుంగలో తొక్కేసి బలహీన వర్గాలను వేధించారు. సత్యాన్ని తృణీకరించారు. నిజ దైవాన్ని కాదని తమను తాము దేవుళ్ళుగా, దైవాంశ సంభూతులుగా ప్రకటించుకున్నారు. ఆయత్ నంబర్ 40. ఎట్టకేలకు మేము వాణ్ణి, వాడి సైన్యాలను పట్టుకున్నాము. మరి వాళ్లను సముద్రంలో పారేశాము. మరి చూడు, ఆ దుర్మార్గులకు ఏ గతి పట్టిందో. వారి తిరస్కార వైఖరి, తలబిరుస్తనం మితిమీరిపోయింది. ఎంతగా బోధపరచినా వారు మా మాట వినకపోవటంతో ఆఖరికి ఒకనాడు ఉదయం వాళ్లను సముద్రంలో ముంచివేశాము. ఈ ముంపుకు సంబంధించిన వివరాలు షఅరా సూరాలో వచ్చాయి. ఆయత్ నంబర్ 41. మేము వాళ్లను నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. ప్రళయ దినాన వారు ఏ సహాయానికి నోచుకోరు. అంటే వీళ్ల తరువాత ఎవరు ఏక దైవారాధన త్రోసిపుచ్చినా వారు ఫిరౌను అనుయాయులుగా పరిగణించబడతారు. అలాంటి వారందరికీ ఫిరౌనీయులు నాయకులు అనిపించుకుంటారు. ఎందుకంటే వారు జనులను నరకం వైపుకు పిలిచారు. ఆయత్ నంబర్ 42. మేము ఈ ప్రపంచంలో కూడా వారి వెనుక శాపాన్ని తగిలించాము. ప్రళయ దినాన కూడా వారు దౌర్భాగ్యుల జాబితాలో చేరతారు. ఇహలోకంలో కూడా వారు పరాభవానికి గురయ్యారు. పరలోకంలో కూడా వారు దుర్భర స్థితిలో ఉంటారు. అక్కడ వారి ముఖాలపై నలుపు ఆవరించి ఉంటుంది. ఆయత్ నంబర్ 43. ఈ పాత తరాన్ని అంతమొందించిన తరువాత మేము మానవులకు వెలుగుగా, మార్గదర్శనంగా, కారుణ్యంగా ఉండే గ్రంథాన్ని మూసాకు ప్రసాదించాము. తద్వారా వారు గుణపాఠం గ్రహిస్తారని. అంటే వారు సత్యాన్ని కనుగొనడానికి, సత్యం ప్రకారం ఆచరించటానికి, దైవ కారుణ్యాన్ని పొందటానికి ఏర్పాటు చేశాము. పాత తరం అంటే ఫిరౌనీయులు లేక నూహ్ జాతివారు, ఆద్, సమూద్ జాతివారంతా ఇందులోకి వస్తారు. వీళ్ళందరి తర్వాత మేము మూసాకు తౌరాత్ గ్రంథాన్ని వసగాము. వారు దైవానుగ్రహాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకొని విశ్వాస మార్గాన్ని అవలంబించి దైవ ప్రవక్తలకు విధేయత చూపి తద్వారా సాఫల్యాన్ని పొందుతారని మేము వారికి మేలు చేశాము. ఆయత్ నంబర్ 44. ఓ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం, మేము మూసాకు ఆజ్ఞను అందజేసినప్పుడు నువ్వు తూరు పర్వతం పశ్చిమ వైపును లేవు. దానికి నువ్వు సాక్షివి కూడా కావు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం, తూరు పర్వతం పైకి మేము మూసా అలైహిస్సలాంను పిలిచి అతనితో సంభాషించినప్పుడు, అతన్ని మా సందేశహరునిగా నియుక్తం చేసినప్పుడు నువ్వు అక్కడ లేవు. ఆ దృశ్యాన్ని నువ్వు తిలకించనూ లేదు. ఇవన్నీ నీకు తెలియని విషయాలు, కానీ వాటిని మేము నీకు తెలియపరుస్తున్నాము. నువ్వు సత్యవంతుడవైన ప్రవక్త అనడానికి ఈ విషయాల నిదర్శనం. ఎందుకంటే నీకు ఈ విషయాలను ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు. పోనీ ఆ దృశ్యాన్ని ఎక్కడైనా చూసావా అంటే అదీ లేదు. ఈ విషయం దివ్య ఖురాన్లో ఇతర చోట్ల కూడా వచ్చింది. ఉదాహరణకు సూరా ఆలి ఇమ్రాన్ 44, సూరా హూద్ 4900, సూరా యూసుఫ్ 102, సూరా తాహా 99. ఆయత్ నంబర్ 45. కానీ మేము ఎన్నో తరాల వారిని ప్రభవింపజేశాము. వారిపై సుదీర్ఘకాలం గడిచిపోయింది. అయితే నువ్వు మద్యన్ వాసుల మధ్య కూడా మా ఆయతులను చదివి వినిపించడానికి అక్కడ నివసించి ఉండలేదు. కానీ మేము మాత్రం ప్రవక్తలను పంపిస్తూనే ఉండేవారము. ఖురూన్ అంటే అసలు కాలాలు అని అర్థం. కానీ ఈ ఆయతులో మాత్రం ఈ పదం సమాజాలు, తరాలు, సంఘాలు అన్న భావంలో ప్రయోగించబడింది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం, నీకు మూసాకు మధ్య గడిచిన కాలంలో మేము ఎన్నో జాతులను, మరెన్నో తరాలను లేపామని దీని భావం. అంటే ఈ కాల ప్రవాహంలో ఎన్నో షరీయతు ఆదేశాలు మార్పులకు లోనయ్యాయి. ప్రజలు కూడా తమ ప్రవక్తల పాఠాలు మరిచిపోయారు. తత్కారణంగా వారు దైవాజ్ఞలను ఉపేక్షించారు. వాటి పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబించారు. అందువల్ల మరో నూతన ప్రవక్తను పంపవలసిన ఆవశ్యకత ఏర్పడింది. లేదా వారి వద్దకు దైవ ప్రవక్త వచ్చి కొన్ని యుగాలు గడిచిపోవటం మూలంగా ఓ ముహమ్మద్, వారు నీ దైవ దౌత్యం పట్ల ఆశ్చర్యానికి గురవుతున్నారు. అందుకే వాళ్ళు నీ ఎడల తిరస్కార వైఖరిని అవలంబిస్తున్నారు. నువ్వు గనక వారి మధ్య ఉండి ఉంటే ఆ వివరాలన్నీ నీకు తెలిసి ఉండేవి. ఆ ఆనవాయితీ ప్రకారమే ఇప్పుడు నిన్ను కూడా ప్రవక్తగా చేసి పంపాము. వెనుకటి ప్రవక్తల యథార్థ గాథలను కూడా నీకు అవసరం మేరకు ఎరుకపరిచాము. ఆయత్ నంబర్ 46. మేము మూసాను పిలిచినప్పుడు కూడా నువ్వు తూరు పర్వతం వైపున లేవు. నిజానికి నీకు పూర్వం అప్రమత్తం చేసే వాడెవడూ రాని జాతిని నువ్వు అప్రమత్తం చేయడానికి నీ ప్రభువు తరపున నీకు వసగపడిన కారుణ్యమిది. దీని ద్వారా వారు బహుశా గుణపాఠం నేర్చుకుంటారేమో. అంటే ఓ ముహమ్మద్ సల్లల్లాహు సల్లం,
నువ్వు గనక సత్యవంతుడు అయిన ప్రవక్త కాని పక్షంలో మూసా అలైహిస్సలాం వృత్తాంతం గురించి నీకు తెలిసి ఉండేది కాదు. ఇంతకీ ఆ జాతి ఏది అంటే అది అరబ్బు జాతే. వారు మక్కా వారే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లంకు మునుపు వారి వద్దకు ఏ ప్రవక్త రాలేదు. ఎందుకంటే దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం తదనంతరం దైవ దౌత్య పరంపర ఆయన కుమారుడగు ఇషాక్ సంతతిలోనే కొనసాగింది. ఇజ్రాయిలు వంశీయులలోనే ప్రవక్తలు రాసాగారు. మరి బనీ ఇస్మాయిల్ వారైన అరబ్బులలో ఇస్మాయిల్ తరువాత ప్రవక్తల పరంపర ఆగిపోయింది. వారి వద్దకు ప్రత్యేకంగా ప్రవక్త పంపబడకపోవడానికి కారణమేమంటే వారి ఇరుగు పొరుగు రాజ్యాలలో వస్తూ ఉండే ప్రవక్తల సందేశం వారి వరకు బహుశా చేరుతూ ఉండేదేమో. అయితే రేపటి రోజున తీర్పు దినాన వారు సాకులు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించరాదన్న ఉద్దేశంతో విశ్వప్రభువు ముహమ్మద్ సల్లల్లాహు సల్లం రూపంలో ఆఖరి ప్రవక్తను అరబ్బుల వద్దకు పంపాడు. అంటే ఈనాడు నువ్వు జనవాహినిలో నిలబడి ప్రకటిస్తున్న అసాధారణ విషయాలన్నీ నీ ప్రజ్ఞా పాటవాలకు నిదర్శనం కావు. నిజానికి ఇదంతా నీ ప్రభు కటాక్షం మాత్రమే. ఆయన తన సందేశం వహీ ద్వారా ఈ అద్భుత విషయాలను నీకు తెలియపరుస్తున్నాడు. ఆయత్ నంబర్ 47. వారు తమ చేతులారా ముందుగా చేసి పంపుకున్న చెడు కర్మల కారణంగా వారిపై ఏదన్నా ఆపద వచ్చి పడిన పక్షంలో మా ప్రభు, నువ్వు మా వద్దకు ఏ ప్రవక్తనైనా ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము నీ ఆయతులను అనుసరించి విశ్వాసులలో చేరి ఉండేవారము కదా అని అనేవారు. వారలా అనకుండా ఉండే పక్షంలో మేము వారి వద్దకు ప్రవక్తను పంపి ఉండేవారమే కాదు. ఇది అసలు సంగతి. ఒక ప్రవక్తకు మరో ప్రవక్తకు మధ్య అనేక యుగాలు గడిచిపోవటం వల్ల గత ప్రవక్తల షరియతులు ప్రక్షిప్తం అయ్యాయి. ప్రవక్తల సందేశాన్ని ప్రజలు మర్చిపోయారు. వారి మధ్య మరో ప్రవక్త రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే అల్లాహ్ తన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ప్రబోధనలను, ఖురాన్ హదీసులను మార్పులకు చేర్పులకు, ప్రక్షిప్తాలకు లోను కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ఇంకా ఆయన చేసిన దైవిక ఏర్పాట్ల ద్వారా ప్రపంచం మారుమూలల్లోకి ఆయన సల్లల్లాహు సల్లం సందేశం చేరింది. రోజు రోజుకు అది విస్తరిస్తూనే ఉంది. ఎందుకంటే మరో ప్రవక్త రావాల్సిన అవసరం లేకుండా అల్లాహ్ దైవ దౌత్యాన్ని పరిసమాప్తం చేశాడు. ఇప్పుడు ఎవరైనా తనను దైవ ప్రవక్తగా ప్రకటించుకుంటే అతను అబద్ధాగ్రేసరుడు అవుతాడు. ఆయత్ నంబర్ 48. మరి వారి వద్దకు మా తరపు నుంచి సత్యం వచ్చినప్పుడు మూసాకు ఇవ్వబడినదే ఈయనకెందుకు ఇవ్వబడలేదు అని అనసాగారు. మరైతే ఇంతకు మునుపు మూసాకు ఇవ్వబడిన దాని పట్ల జనులు తిరస్కార వైఖరిని అవలంబించలేదా ఏమిటి? వీరిద్దరూ ఆరితేరిన మాంత్రికులే. వండొకరికి చేదోడు వాదోడుగా ఉన్నారని తేల్చి చెప్పేశారు. మేము వీళ్ళందరినీ త్రోసిపుచ్చుతున్నామని కూడా అన్నారు. అంటే మూసాకు ఇవ్వబడిన మహిమలు, ఉదాహరణకు చేతికర్ర పాముగా మారిపోవటం, చెయ్యి ప్రకాశించడం వంటి మహిమలు ముహమ్మద్ సల్లల్లాహు సల్లంకు ఎందుకు ఇవ్వబడలేదు అన్నది వారి ఉద్దేశం. ఒకవేళ వారు కోరుతున్న మహిమలు వారికి చూపినా ప్రయోజనం ఏముంది? విశ్వసించేందుకు నిరాకరించే వారికి ఎన్ని నిదర్శనాలు చూపినా నిష్ప్రయోజనమే. మూసా అలైహిస్సలాం చూపిన మహిమలను చూసి ఫిరౌన్ జనులు విశ్వసించారా? వాళ్ళు తిరస్కార వైఖరికి ఒడిగట్టలేదా? వీళ్ళు అదే పని చెయ్యవచ్చు. వీళ్ళిద్దరూ అంటే మూసా హారూన్లని ఒక అర్థం. ఇవి రెండును అన్న అర్థంలో తీసుకుంటే ఖురాన్ను తౌరాతులని అనుకోవలసి ఉంటుంది. అంటే ఈ రెండు గ్రంథాలు కూడా తాంత్రికమైనవే, మాయాజాలమే. ఈ రెండు గ్రంథాలు ఒకదాన్నొకటి సమర్థించేవిగా ఉన్నాయి. కాగా మేము వీళ్ళెవ్వరినీ నమ్మము. అంటే మేము మూసాను గాని ముహమ్మద్ సల్లల్లాహు సల్లంను గాని నమ్మబోమని వారు అన్నారు. ఆయత్ నంబర్ 49. ఒకవేళ మీరు సత్యవంతులే అయితే ఈ రెండింటికన్నా ఎక్కువగా సన్మార్గం చూపే గ్రంథాన్ని అల్లాహ్ వద్ద నుంచి తీసుకురండి, నేను దానిని అనుసరిస్తాను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అంటే ఈ ఖురాన్, తౌరాతు గ్రంథాలు ఒట్టి మాయ అన్నదే మీ వాదన అయితే మీరు మీ వాదనకు అనుకూలంగా ఏదన్నా దైవ గ్రంథాన్ని తీసుకురండి. ఆ గ్రంథం ఈ రెండు గ్రంథాల కన్నా గొప్పగా సన్మార్గం చూపేదై ఉండాలి. అప్పుడు నేను కూడా దాన్ని నమ్ముతాను. నాకు కావాల్సింది సన్మార్గమే. సన్మార్గం తప్ప మరో వాదాన్ని నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. ఆయత్ నంబర్ 50. మరి వారు గనక నీ సవాలును స్వీకరించకపోతే వారు తమ మనోవాంఛలను అనుసరించే జనులను తెలుసుకో. అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కాకుండా తన మనోవాంఛల వెనుక నడిచేవానికన్నా ఎక్కువ మార్గభ్రష్టుడెవడుంటాడు? అల్లాహ్ దుర్మార్గులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సన్మార్గం చూపడు. వారు గనక ఖురాన్, తౌరాతుల కన్నా ఎక్కువ సన్మార్గం చూపే గ్రంథాన్ని తీసుకురాలేని పక్షంలో వారి దగ్గర సత్యం అన్నది లేనే లేదని భావించు. అంటే అల్లాహ్ తరపున వచ్చిన మార్గదర్శకత్వాన్ని వదిలి మనోవాంఛల అడుగుజాడల్లో నడవటం దుర్మార్గం.
ఈ రకంగా చూస్తే మక్కాకు చెందిన ఈ కురైషులు పరమ దుర్మార్గులు. దుర్మార్గుల పట్ల అల్లాహ్ అవలంబించే విధానం ఏమిటో ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాంటి వారు ఎన్నటికీ సన్మార్గానికి నోచుకోరు. ఎందుకంటే నిరంతరం దైవ ప్రవక్తలను ధిక్కరిస్తూ, దైవ వచనాల పట్ల విముఖత చూపుతూ వైర వైఖరిని అవలంబించే వారిలో సత్యాన్ని స్వీకరించే గుణం క్రమంగా క్షీణించిపోతుంది. అటు పిమ్మట మనిషి పాపాల ఊబిలో చిక్కుకుపోతాడు, అంధకారంలో తచ్చాడుతూ ఉంటాడు. అలాంటి వారికి విశ్వాస జ్యోతి ప్రాప్తించదు. ఆయత్ నంబర్ 51. ప్రజలు హితబోధను గ్రహించగలందులకు మేము మాత్రం వారికి మా వాక్కును నిరంతరం పంపించాము. అంటే ప్రజలు తమ పూర్వీకులకు పట్టిన దుర్గతిని చూసి గుణపాఠం నేర్చుకుంటారని, నిజ దైవాన్ని విశ్వసిస్తారని దీని ద్వారా ఆశించబడుతుంది. అంటే ఒక ప్రవక్త తరువాత మరో ప్రవక్తను, ఒక గ్రంథం తరువాత మరో గ్రంథాన్ని మేము పంపిస్తూ ఉండేవారము. ఈ విధంగా మేము ఎడతెగకుండా మా వాణిని ప్రజలకు చేరవేశాము. ఆయత్ నంబర్ 52. మేము లోగడ ఎవరికైతే గ్రంథం వసగామో వారు దీనిని, ఖురాన్ను కూడా విశ్వసిస్తారు. వీరు ఒకప్పుడు యూదులుగా ఉండి ఇస్లాం స్వీకరించిన వారు. ఉదాహరణకు అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు అన్హు తదితరులు, లేదా అబిసీనియా నుంచి దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం వద్దకు వచ్చిన క్రైస్తవులు. దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం నోట దివ్య ఖురాన్ వాక్యాలను వినగానే వారు ఇస్లాం స్వీకరించారు. ఆయత్ నంబర్ 53. వారికి దానిని, ఖురాన్ను చదివి వినిపించినప్పుడు ఇది మా ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమని మేము విశ్వసిస్తున్నాము. అసలు మేము దీనికి ముందు నుంచే ముస్లిములుగా ఉన్నామని వారు చెబుతారు. దివ్య ఖురాన్లో పదే పదే నొక్కి వక్కాణించబడిన విషయమే ఇది. దేవుడు అన్ని కాలాలలో, అన్ని ప్రాంతాలలో తన సందేశహరుల ద్వారా మానవాళికి అందజేసిన ధర్మం ఇస్లాం ధర్మమే. వారంతా ఆయా ప్రవక్తల సందేశం విని విశ్వసించిన ముస్లింలే అనబడతారు. యూదులు, క్రైస్తవులు అనే ఈ ప్రత్యేక పరిభాష ప్రజలు తమంతట తాముగా కల్పించుకున్నది మాత్రమే. ప్రవక్తల తదనంతరం ఈ పరిభాష పుట్టుకు వచ్చేది. నిజానికి ఆ ప్రవక్తల అనుయాయులు ముస్లింలే. అందుకే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లంను విశ్వసించిన గ్రంథవహులు యూదులు, క్రైస్తవులు ఇలా అన్నారు: మేము ముందు నుంచే ముస్లింలుగా ఉన్నాము. అంటే మేము పూర్వపు ప్రవక్తలను విశ్వసించి వారు చూపిన విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాము. ఆయత్ నంబర్ 54. తాము చూపిన నిలకడ, సహన స్థైర్యాలకు గాను వారు రెండింతల ప్రతిఫలం ప్రసాదించబడతారు. వారు మంచి ద్వారా చెడును పారద్రోలుతారు. మేము ప్రసాదించిన దానిలో నుంచి దాన ధర్మాల రూపేణా ఖర్చు పెడతారు. ఇక్కడ సబ్ర్, సహనం అంటే స్థైర్యం, నిలకడ అని అర్థం. అంటే సర్వకాల సర్వావస్థలో దైవ ప్రవక్తల మార్గంపై, దైవ గ్రంథంలోని ఆజ్ఞలపై స్థిరత్వం కలిగి ఉండటం అన్నమాట. పూర్వం వారు దైవ గ్రంథంపై విశ్వాసం కలిగి ఉండేవారు. ఆ తరువాత ఖురాన్ గ్రంథం అవతరించగా దాన్ని విశ్వసించారు. పూర్వం వారు తమ ప్రవక్తపై విశ్వాసం కలిగి ఉండేవారు. ఆ తరువాత మరో ప్రవక్త సల్లల్లాహు సల్లం రాగా ఆయన్ని కూడా విశ్వసించారు. ఇలాంటి వారికి రెండింతల పుణ్యఫలం వసగబడుతుంది. హదీసులో కూడా ఇలాంటి సజ్జనుల గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం ఇలా ప్రకటించారు: 3 రకాల మనుషులకు రెండింతల పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరెవరంటే గ్రంథవహులు. ఇంతకు ముందు వారు తమ ప్రవక్తను విశ్వసించేవారు. ఆ తర్వాత వారు నన్ను విశ్వసించారు. వారు దుర్మార్గాన్ని దుర్మార్గం ద్వారా ఎదుర్కొనరు. అపకారానికి బదులుగా అపకారం తలపెట్టరు. పైగా తమకు కీడు తలపెట్టిన వారిని ఉపేక్షిస్తారు. వారిని మన్నించి వదిలిపెడతారు. చేతనైతే వారికి మేలు కూడా చేస్తారు. ఇది మహోపకారుల లక్షణం. ఆయత్ నంబర్ 55. వారు ఏదైనా పనికిమాలిన విషయం విన్నప్పుడు విని విననట్లుగా తరలిపోతారు. మా కర్మలు మావి, మీ కర్మలు మీవి, అయ్యా మీకో సలాం, అజ్ఞానులతో వాదించదలుచుకోలేదు అని చెప్పేస్తారు. ఇక్కడ పనికిమాలిన విషయం అంటే అర్థం సత్యధర్మానికి వ్యతిరేకంగా అలనాడు ముష్రిక్కులు వ్యంగ్య ధోరణిలో చెప్పే మాటలన్నమాట. వీలు చిక్కినప్పుడల్లా వారు ఇస్లాంను, ముస్లింలను తమ ఎత్తిపొడుపు మాటలతో అవమానపరచ చూసేవారు. అలాంటి సమయాలలో ఈ త్యాగధనులు హుందాగా నిష్క్రమించేవారు. మీకో సలాం అంటే ఇక్కడ ఆశీర్వాదం లేక దీవెనని అర్థం కాదు. ఇక చాలించండి, మీ అధిక ప్రసంగాన్ని మీతో మేము వాదులాడదలుచుకోలేదు అన్న భావం ఇందులో ఇమిడి ఉంది. ఆయత్ నంబర్ 56. ఓ ప్రవక్త, నువ్వు కోరిన వారినల్లా సన్మార్గానికి తేలేవు. అయితే అల్లాహ్ తాను కోరిన వారిని సన్మార్గానికి తీసుకువస్తాడు. సన్మార్గానికి రాగలిగే వారెవరో ఆయనకు బాగా తెలుసు.
జీవితాంతం మహాప్రవక్త సల్లల్లాహు సల్లంకు అండగా నిలిచిన బాబాయి హజరత్ అబూ తాలిబ్కు మరణ గడియలు ఆసన్నమైనప్పుడు అవతరించిన ఆయతిది. మరణానికి ముందు తన పినతండ్రి కనీసం లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు అన్న వచనాన్ని నోటితో ఖరారు చేస్తే తీర్పు దినాన ఆయన మన్నింపు కోసం తాను సిఫారసు చేయవచ్చని ఆయన సల్లల్లాహు సల్లం ఆశించారు. ఆ మాటే తన బాబాయితో చెప్పారు కూడా. కానీ ఖురైషు శ్రీమంతుల ఒత్తిడి మూలంగా అబూ తాలిబ్ కలిమా పఠించకుండానే అవిశ్వాసిగానే తనువు చాలించారు. ఈ పరిణామానికి మహాప్రవక్త సల్లల్లాహు సల్లం అమితంగా దుఃఖించారు. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసి, ఓ ప్రవక్త, సందేశాన్ని జనులకు చేరవేయటం వరకే నీ పని, సన్మార్గాన నడిపింపచేయటం నా పని. మేము సన్మార్గం చూపదలిచిన వారికే సన్మార్గ భాగ్యం లభిస్తుంది. అంతేగాని నువ్వు కోరిన వారందరికీ ఆ భాగ్యం లభించదు అని స్పష్టం చేశాడు. ఆయత్ నంబర్ 57. మేమే గనుక నీతో చేరి సన్మార్గాన్ని అనుసరిస్తే మా భూభాగం నుంచి మేము తరిమివేయబడటం ఖాయమని వారు గగ్గోలు చెందసాగారు. ఏమిటి, మేము వారికి సురక్షితమైన పవిత్రమైన చోట స్థిర నివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మా వద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కానీ వారిలోని చాలామంది ఈ యథార్థాన్ని తెలుసుకోరు. అంటే ఈ నగరంలో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు, మాపై వేధింపులు మొదలవుతాయి, మేము యుద్ధాలను ఎదుర్కోవలసి రావచ్చు. కొంతమంది అవిశ్వాసులు తాము విశ్వసించకపోవటానికి గల కారణాలను వివరిస్తూ చెప్పిన మాటలివి. వారి భయాందోళనలకు సమాధానంగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. వారు ఇచ్చే సంజాయిషీలు ఏమాత్రం పసలేదు. ఎందుకంటే వారు ప్రస్తుతం నివసించే నగరాన్ని అల్లాహ్ శాంతియుతమైన అత్యంత సురక్షితమైన నగరంగా చేశాడు. వారు అవిశ్వాస స్థితిలో ఉన్నప్పటికీ వారు ఇంత సురక్షితంగా ఉండగలుగుతున్నప్పుడు ఇస్లాం స్వీకరించిన తరువాత సురక్షితంగా ఉండలేరా? కాబట్టి వారు చెప్పేవన్నీ కుంటిసాకులు మాత్రమే. ఇది మక్కా నగరం విశిష్టత. ఏటేటా అక్కడికి వెళ్లే లక్షలాది హజ్ ఉమ్రా యాత్రికులు ఆ నగరంలో లభ్యమయ్యే రకరకాల పండ్లను చూసి విస్తుపోతారు. ప్రపంచంలో పండ్ల కొరత ఉన్నప్పటికీ మక్కా నగరానికి మాత్రం అవి పుష్కలంగా సరఫరా అవుతూ ఉండటం గమనార్హ విషయం. ఆయత్ నంబర్ 58. ఇంకా మేము భోగభాగ్యాల మూలంగా మిడిసిపడే ఎన్నో జనవాసాలను తుదముట్టించాము. అవిగో అవే వారి నివాస స్థలాలు. వారి తదనంతరం చాలా కొద్ది మంది మాత్రమే అక్కడ ఉండగలిగారు. ఆఖరికి అన్నింటికీ వారసులం అయ్యేది మేమే సుమా. ఈ వాక్యం మక్కావాసులకు హెచ్చరిక లాంటిది. దైవానుగ్రహాలను పొందిన తరువాత కృతజ్ఞతా వైఖరిని అవలంబించి తలబిరుసులుగా మారిన వారికి ఏ గతి పట్టిందో మీరు చూడటం లేదా? ఆ జాతులు నివసించిన పట్టణాలు శిథిలాల రూపంలో మీ ముందున్నాయి. లేదా చరిత్ర పుటలలో మాత్రమే మీకు వారి జాడ లభిస్తుంది. రాకపోకలు సాగించే బాటసారులు మాత్రమే ప్రస్తుతం ఆ పాడుబడిన భవంతులలో కాసేపు విశ్రమిస్తున్నారు. వారికి పట్టిన దుర్గతి కారణంగా ఆ ఇండ్లలో స్థిరపడటానికి ఎవరూ ఇష్టపడలేదు కూడా. అంటే తమ సిరి సంపదలను చూసుకుని మురిసిపోయిన వారు గాని, భోగ విలాసాలలో మునిగి ఉన్నవారు గాని ఎల్లకాలం వాటికి వారసులు కాలేకపోయారు. ఆయత్ నంబర్ 59. జనవాసాల ముఖ్య పట్టణంలో తన ఆయతులను చదివి వినిపించే ప్రవక్తను పంపనంత వరకు నీ ప్రభువు ఏ జనవాసాన్ని ఊరకే నాశనం చేయుడు. జనవాసాలలోని వారు దౌర్జన్యకాండకు ఒడిగట్టినప్పుడు మాత్రమే మేము వాటిని అంతమొందిస్తాము. మానవ జాతులకు సందేశం అందజేయనంత వరకు దేవుడు ఆ జాతుల జోలికి పోడు. అకారణంగా జాతులను శిక్షించడం దైవ సంప్రదాయం కానే కాదు. ఉమ్మిహా అంటే పెద్ద పట్టణం లేక అనేక పట్టణాలకు కేంద్రస్థానం అని భావం. దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే ప్రతి చిన్న ప్రదేశంలో, ప్రతి చిన్న సముదాయంలో దైవ ప్రవక్త ప్రభవించలేదు. వివిధ ప్రాంతాలలోని ముఖ్య పట్టణాలలోనే దైవ ప్రవక్తలు వచ్చారు. ఆ పట్టణాలకు దరిదాపుల్లో ఉండే జనపదాలు, పల్లెసీమలన్నీ ఆ ప్రవక్తకు వర్తిస్తాయి. అంటే దైవ ప్రవక్తను పంపిన తర్వాత కూడా వారు సన్మార్గానికి రాకుండా మొండికేసి అత్యాచారాలకు సిద్ధమైనప్పుడు మేము వారిపై మా శిక్షా కొరడాను జుళిపించాము. ఈ విషయమే హూద్ సూరా 117వ ఆయతులో కూడా స్పష్టం చేయబడింది. ఆయత్ నంబర్ 60. మీకు ఏదైతే ఇవ్వబడిందో అది అశాశ్వతమైన ప్రాపంచిక జీవిత సామగ్రి, దాని పైపూత అలంకరణ మాత్రమే. అయితే అల్లాహ్ వద్ద ఉన్నది అత్యుత్తమమైనది, శాశ్వతమైనదీను. ఏమిటి, మీరు ఆ మాత్రం గ్రహించరా? ఈ ప్రాపంచిక వైభవాలు, జిలుగు వెలుగులు తాత్కాలికమని, అల్పమైనవని మీరు ఇప్పటికీ తెలుసుకోలేదా? దీనికి ప్రతిగా
అల్లాహ్ విశ్వాసుల కోసం తన వద్ద సిద్ధం చేసి ఉంచిన అనుగ్రహాలు, వసతులు ఉత్తమమైనవి, శాశ్వతమైనవి. హదీసులో ఇలా ఉంది: దైవ సాక్షి, పరలోకం ముందు ఇహలోకం ఎంతో అల్పమైనది. ఎవరైనా సముద్రంలో తన వ్రేలిని ముంచి తీస్తే అతని వ్రేలికి తగిలే నీరెంతో ఇది అంతే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.